జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణవాస్తు యూట్యూబ్ ఛానల్కి శుభోదయం. మనీ ప్లాంట్ ఉండటం వలన మనీ వస్తుందా? అసలు మనీ ప్లాంట్ ఆ పేరులోనే ఉంది. మనీ అంటే ఆ పేరులో మనీ ఉన్నంత మాత్రాన మనీ రాదు. ఆ పేరులో మనీ ఉన్నంత మాత్రాన మనీ రాదు. ఇప్పుడు మనం సామెతలు కాకుండా వేరే చిన్న చిన్న ఇవి ఉంటుంటాయి. పళ్ళు కానీ పళ్ళు ఏంటి అని అడుగుతుంటారు చూడండి. అంటే ఏం పళ్ళు? మన నోట్లో ఉండే పళ్ళు. అవి పళ్ళు తినే పళ్ళ కాదు కదా. అంటే దానికి రెండు రకాలైనటువంటి అర్థాలు వచ్చే విధంగా ఉంటుంటాయి. అట్లాగనే మనీ ప్లాంట్లో మనీ అనే పేరు ఉండడం వల్ల మనీ వచ్చేది ఏం లేదు. మనీ ప్లాంట్లో మనీ ఉండటం వల్ల మనీ రాదు. కాకపోతే ఏంటంటే అది ఒక నమ్మకంగా తీసుకుని పెట్టుకోవడం అంతే. నమ్మకంగా తీసుకుని పెట్టడమే. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి, వాస్తు శాస్త్రంలో కావచ్చు, దైవికంగా ఆధ్యాత్మికంగా అట్లాగనే ఏ విధంగా చూసినా కానీ, జ్యోతిష శాస్త్రం కావచ్చు, ఎట్లా చూసినా కానీ మనకు అందరూ చెప్పేది ఏంటంటే, నాన్న ఇల్లు చక్కగా కట్టుకో. చక్కగా కట్టుకో అంటే 250 బస్తాలు సిమెంట్ వేసి కట్టడం కాదు. మంచిగా శాస్త్రంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అట్లనే దైవికంగా ఉండాలి. ఇంట్లోకి వెళ్ళగానే మంచి వైబ్రేషన్ వచ్చేట్లుగా ఉండాలి ఆ గృహం అనేది. అదేవిధంగా ఆ ఇంట్లో మనకు అట్లా వెళ్ళి ప్రతి రూమ్లో వెళ్తూ ఉన్నా కానీ ఎక్కడైనా వెళ్తురు అనేది బలంగా రావాలి అంటాడు. సో అట్లాగా మంచి వైబ్రేషన్ వచ్చేట్టుగా కట్టుకో ఇల్లు అంటారు. కానీ దృఢంగా కట్టుకోమని చెప్పని అవసరం లేదు. ఈ జనరేషన్ అసలు చెప్పని అవసరం లేదు. ఈ జనరేషన్ ఉండే ఇళ్ళన్నీ దృఢంగానే ఉంటున్నాయి. ఇంచుమించు ఎక్కడో కొన్ని 10% అనుకోండి. కనుక ఏమిటంటే గృహం బలంగా ఉండాలి. గృహంలో ఉన్న యజమాని కూడాను చక్కగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ, కొన్ని దాన ధర్మాలు చేసుకుంటూ, అతని వృత్తి మీద అతను భక్తిగా శ్రద్ధగా నిర్వర్తి చేసుకుంటూ, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానీ అతని వృత్తిని నమ్మి బలంగా చేయటం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఈ దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు అన్ని గ్రంథాల్లో అన్నింటిలో చెప్పింది ఒకటే, నాన్న నువ్వే ప్రయత్నం చేయాలి, ఇంకెవరు చేయరు. అంటే మన కార్యక్రమానికి మనమే ప్రయత్నం చేసి మన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఒక్క 1% మటుకు దేవుడి బ్లెస్సింగ్స్ అనేవి కావాలంటాడు. అంటే 99% మనం కృషి చేస్తేనే ఆ 1% గాడ్ బ్లెస్సింగ్ వస్తుంది. లేదంటే నాకు గాడ్ బ్లెస్సింగ్ కావాలని చెప్పి 99% పూజలు చేస్తున్నా వాడు ఇంట్లో కూర్చుంటే రాదు. వాడు బయటకు వెళ్ళాలి, పని చేయాలి, వృత్తి చేయాలి, కాస్త 2 రూపాయలు సంపాదించాలి, 2 రూపాయలు దాచుకునే విధంగా ఉండాలి, పిచ్చి అలవాట్లు లేకుండా. కనుక 99% మనం బలంగా చేసుకోగలగాలి. ఇవన్నీ చేసుకుంటూ ఇంట్లో కాస్త పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అట్లనే ఏదైనా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ఇంట్లో మంచి వైబ్రేషన్ వచ్చే విధంగా కాస్త హోమం పెట్టుకొని ధునిలాగా ఏర్పాటు చేసుకుంటూ చేస్తుంటే ఇల్లు ఎప్పుడు గృహం ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. ఒక మంత్రం చదవటం కానీ చాలా మంది మనం యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, చూస్తూ ఉన్నాం. ఫలానా మంత్రం చదవండి వైబ్రేషన్ వస్తుంది, ఫలానా మంత్రం చదవండి ఇది వస్తుంది. అట్లాగా అందులో ఏదైనా మనకు నచ్చింది, మనకు కావాల్సింది, లేదంటే మనకు దైవబలం వచ్చే విధంగా మన గృహంలో అందరికీ ఏ ఆంజనేయ స్తోత్రము, భగవద్గీతలో శ్లోకము, విష్ణు సహస్రనామ పారాయణ, దుర్గా స్తోత్రము, కనకధర స్తోత్రము చాలా ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో స్తోత్రాలు. సో అవన్నీ చదువుకుంటూ ఉంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంటే బలంగా ఉంటుంది. అట్లనే కొంతమంది నన్ను క్రిస్టియన్స్ అడుగుతుంటారు, ఏమండి మేమేం చేయాలి, మీరైతే మంత్రాలు చదువుతున్నారు కదా మేమేం చేయాలి. నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, నేను బైబిల్ అవి కూడా నేను చూస్తూ ఉన్నాను. బైబిల్లో ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ అని. అమ్మ నువ్వు బైబిల్లో లేటెస్ట్ వర్షన్ తీసుకొని అందులో 4వ అధ్యాయం అనేది తరచుగా చదువుకోవాలని చెప్తాను. చదువుకుని వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన పద్ధతుల్లో నేను చెప్తున్నా, చర్చిలో ఎట్లా చేయాలని చెప్తున్నాను. అంటే నా దగ్గరికి ఏమిటంటే అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే గృహంలో అందరూ ఉంటారు కాబట్టి అందరూ నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళందరూ ఇవి చేస్తూ ఉంటారు, అభివృద్ధిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి నేను ఇది పెట్టుకో అని చెప్పి ప్రిఫర్ చేయాలి. ఈ మొక్క పెట్టుకో, ఈ ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్ అనేది మిగతా వాటి గురించి కాదు. కనుక మనీ ప్లాంట్ వల్లగా మనీ ఏం రాదు. మనీ గురించిగా మనం కష్టం అంటే ధనం కోసంగా మనం బతకట్లా, అందరికీ మంచి చేయాలని చెప్పి బతకాలి. ఆ బతికే క్రమంలో ధనం అనేది ఒక విభాగం అంతే. దీని మీదగా మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు ప్రత్యేకంగా. ఆ విధంగా కాకుండా కొంత వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే విధంగా మనం నిర్మాణం చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే అన్ని విధాలుగా బలంగా ఉంటుంది. జై శ్రీరామ్.